డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే భారత రాష్ట్ర సమితి నుంచి విజయం సాధించారు. బట్ కాంగ్రెస్లో ఆయన జాయిన్ అయిపోయారు. ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో జగిత్యాల లెక్క మరోలా ఉంటుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇక్కడ హాట్గా రాజకీయం నడిచింది. ఎన్నికలు అయ్యాక మరో రాజకీయం నడుస్తోంది. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన డాక్టర్ సంజయ్ కుమార్ ఆ తర్వాత కాంగ్రెస్లోకి షిఫ్ట్ అయ్యారు. జీవన్ రెడ్డి నాడు కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. గత ఎన్నికల్లో ఆయన జీవన్ రెడ్డి పైన విజయం సాధించారు. గత ఎన్నికల్లో సంజయ్ కుమార్కి వచ్చినటువంటి ఓటింగ్ షేర్ ఎంత అండ్ మెజారిటీ ఎంతో మనం చూస్తున్నాం. వచ్చినటువంటి మెజారిటీ 15,822 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఓటింగ్ షేర్ ఎంత రాబట్టగలిగారంటే 39.83% ఓటింగ్ షేర్ ఆయన రాబట్టగలిగారు. సో సంజయ్ కుమార్ గతంలో 2018లో కూడా అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడు బీఆర్ఎస్ నుంచి గెలిచారు. మళ్ళీ రెండవసారి కూడా బీఆర్ఎస్ నుంచే గెలిచిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మరి జగిత్యాల నియోజకవర్గ ప్రజలు డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే పనితీరు గురించి ఏమంటున్నారు? తృప్తిగా ఉన్నారా లేదా? ఎటువంటి ఒపీనియన్తో ఉన్నారు? ఆయన పనితీరు ఇంకా మరింతగా మెరుగుపరుచుకోవాలా, బాగానే ఉందా? ఏం చెప్పారు బిగ్ టీవీ సర్వేలో మనం చూద్దాం. అయితే అసెంబ్లీకి ఎన్ని రోజులు హాజరయ్యారు సంజయ్ కుమార్ మనం చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ సాగింది 55 రోజులు, అయితే అసెంబ్లీకి ఆయన హాజరైంది 41 రోజులు. అంటే 14 రోజులు అసెంబ్లీకి ఆయన హాజరు కాలేదు. ఎస్, ఇక జగిత్యాల నియోజకవర్గ ప్రజలు బిగ్ టీవీ సర్వేలో సంజయ్ కుమార్ గురించి ఎటువంటి ప్లస్ పాయింట్స్ చెప్పారో చూద్దాం. ప్లస్ పాయింట్స్: జగిత్యాల టౌన్లో కొత్త కరెంటు పోల్స్ కావడం ప్లస్ పాయింట్గా ఉంది. అండర్ గ్రౌండ్ టీపీఆర్ వాల్వ్ల నిర్మాణం సాగింది. తర్వాత వాటర్ ఈజీగా వెళ్ళేలా వాల్వ్స్ ఏర్పాటు చేశారు. అది టీపీఆర్ అనేది ఒక కొత్త టెక్నాలజీగా అది ఉండడంతో చాలా వరకు వాటర్ ఈజీగా వెళ్ళిపోతూ ఉంది. నెక్స్ట్, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు కావడం, కొనసాగుతున్నటువంటి రోడ్డు నిర్మాణ పనులు చాలా చోట్ల నియోజకవర్గ వ్యాప్తంగా నిర్మాణ పనులు సాగుతున్నాయి. రోడ్డు సంబంధించి జాబితాపూర్లో 20,000 మెగా టన్స్ గోడౌన్కు శంకుస్థాపన జరగడం కూడా కలిసి వచ్చినటువంటి అంశం, అది ప్లస్ పాయింట్గా ఉంది. నెక్స్ట్, డాక్టర్ కావడంతో గతంలో ఆయన సోషల్ సర్వీస్ చేశారు, మెడికల్ క్యాంప్స్ నిర్వహించారు, ఉచితంగా ట్రీట్మెంట్స్ అందించారు. జనంలో ఎమ్మెల్యేకి పాజిటివ్ ఇమేజ్ ఉంది. ఎస్. నెక్స్ట్, గతంలో ఎస్ఆర్ఎస్పీ సాగునీరు తీసుకురావడం, గతంలో కూడా అక్కడ ఎమ్మెల్యేగా చేసినటువంటి సమయంలో ఎస్ఆర్ఎస్పీ నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి సాగునీరు తీసుకొచ్చారు. అది ఇప్పటికి కూడా అది ఒక ప్లస్ పాయింట్గా ఉంది. జీవన్ రెడ్డి క్యాడర్కి కూడా ఇప్పుడు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా కూడా జీవన్ రెడ్డితో ఎవరైతే ఉంటారో కాంగ్రెస్ పార్టీ పాత క్యాడర్, వాళ్ళకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కాంగ్రెస్ క్యాడర్తోనూ కూడా సత్సంబంధాలు అయితే కొనసాగిస్తున్నారు ఈ సమయానికి. మైనస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏం చెప్పారు బిగ్ టీవీ సర్వేలో సంజయ్ కుమార్ గురించి? పార్టీ మార్పు వ్యవహారం అనేది అందరికీ అది మింగుడు పడట్లేదు, అందరికీ అది నచ్చట్లేదు. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి రావడం పట్ల చాలామంది దాన్ని వెల్కమ్ చేయట్లేరు. సొంత ప్రయోజనాల కోసమే మారారు అన్నటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జీవన్ రెడ్డితో అంతర్గత విభేదాలు ఉన్నాయి. సో ఈయన రాకను జీవన్ రెడ్డి కూడా గతంలో చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. ఒక తారస్థాయికే వెళ్ళాయి అప్పుడు గొడవలు. సో ఆ విభేదాలు ఇంకా కూడా అంతర్గతంగా మళ్ళీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. నెక్స్ట్, ఇద్దరి వారితో అభివృద్ధి ఆగిందన్నటువంటి చర్చ. ఆ తర్వాత సెగ్మెంట్లో 2 వర్గాలుగా క్యాడర్ ఉంది. సరే, కొంతవరకు జీవన్ రెడ్డి క్యాడర్ తోటి కొంత మమేకం అయ్యే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా చాలా చోట్ల క్యాడర్ అయితే 2 వర్గాలుగా చీలిపోయింది అనేది పార్టీ కార్యకర్తల్లో ఒక గందరగోళం కూడా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్, జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడి హత్య జరిగింది ఇటీవల. సో హత్యతో మరింత హీటెక్కాయి ఇక్కడ జగిత్యాల రాజకీయాలు. అది కూడా ఎమ్మెల్యేకి మైనస్ పాయింట్గా మారింది. కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ పైన నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. అలాగే జగిత్యాలలో 100 ఫీట్ రోడ్డు ఏది? 100 ఫీట్ రోడ్డు అనేది అక్కడ చాలా ఆవశ్యకమైనటువంటి రోడ్డు, అది అవసరమైనటువంటి రోడ్డు, కానీ అది ఏది అనేది లేకపోవడం కూడా మైనస్ పాయింట్గా మనకు కనిపిస్తుంది. సో ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం. జనం ఏం కోరుకుంటున్నారు జగిత్యాల నియోజకవర్గ ప్రజలు? సో మనం జనం కోరుకునేది ఏంటో చూద్దాం. జనం కోరుకుంటున్నది ఏంటి? ఓల్డ్ న్యూ బస్ స్టాండ్ మధ్య రోడ్డు విస్తరించాలి. విస్తరిస్తే అక్కడ చాలా వరకు కొంచెం సౌకర్యం అనేది ఎక్కువగా పెరుగుతుంది. తర్వాత 2018 ఎన్నికల నాటి హామీ నెరవేర్చాలి. సో అది అప్పుడు చెప్పినటువంటి హామీ ఆ రోడ్డు విస్తరణకు సంబంధించి. అలాగే 100 ఫీట్ రోడ్డుగా చేసి ట్రాఫిక్ కష్టాలు తీర్చాలి. సో అప్పుడు 2018లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసినటువంటి హామీ అప్పుడు అమలు కాలేదు, అలాగే ఉంది. ఇప్పుడైనా దాన్ని అమలు చేయాలి అని జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, అర్హులైన బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వాలి. చాలా చోట్ల జగిత్యాల నియోజకవర్గం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా బీడీ కార్మికులు ఉంటారు. బీడీలు తయారు చేసే దాన్నే జీవనోపాధిగా
వాళ్ళు సాగిస్తూ ఉంటారు, వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలి. మున్సిపాలిటీలో ఇసుక కొరతతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు, దాన్ని తీర్చాలి. కొండగట్టు ఆ టెంపుల్, కొండగట్టు టెంపుల్ అనేది కొండగట్టు అంజన్న చాలా ప్రఖ్యాతమైనటువంటి టెంపుల్. సో అక్కడికి చాలామంది భక్తులు విపరీతంగా వెళ్ళి దర్శనం చేసుకుంటుంటారు కొండగట్టు అంజనని. ఆ టెంపుల్ అభివృద్ధి మరింతగా జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది, దానిపైన ఫోకస్ పెట్టాలి ఎమ్మెల్యే. నెక్స్ట్, రాలి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాలి, దాంతో కొన్ని వేలాది ఎకరాలకి నీళ్ళు అందించేటువంటి ఆస్కారం ఉంటుంది. తర్వాత వర్షాలకు దెబ్బతిన్న చోట రిపేర్లు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో ఇవన్నీ కూడా జనం కోరుకుంటున్నారు. సో ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం, జనం ఏం కోరుకుంటున్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ దగ్గర నుంచి కూడా మనం చూసాం. సో మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో ఎటువంటి రిజల్ట్ వచ్చిందో చూద్దాం. రిజల్ట్ చూస్తున్నాం. అనుకూలం 49%, వ్యతిరేకం 29%, తటస్థం 22%. సో వ్యతిరేకం తటస్థంతో పోల్చుకుంటే అనుకూలము ఎక్కువగానే కనబడుతోంది, కానీ వ్యతిరేకత కూడా తగ్గాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో నియోజకవర్గాల్లో, జగిత్యాల నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కావాలో మరింతగా ఫోకస్ చేయాలి. జనం ఏం కోరుకుంటున్నారు, ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకు ఎటువంటి పరిష్కారం చూపాల్సినటువంటి అవసరం ఉంటుందో ఎమ్మెల్యే అక్కడ గుర్తించాలి. తద్వారా సమస్యలు పరిష్కారం చేసుకుంటూ అభివృద్ధిని జగిత్యాల నియోజకవర్గం అంతా కూడా విస్తరింపజేయాల్సినటువంటి అవసరం ఉంది. సో డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో మీ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా బిగ్ టీవీ మీకు ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 49%.